భారీ అంచనాలతోటి టీ20 వరల్డ్ కప్ బరిలోకి దిగిన భారత్ తొలిపూర్లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటింది. సంచలనాల రికార్డు ఉన్న ఐర్లాండ్పై ఏమాత్రం ఉదాసీనత కనబరచకుండా పూర్తిగా పైచేయి సాధించి భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్కు అంతగా అనుకూలించిన పిచ్పై ప్రత్యర్థిని 96 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా ఆ తర్వాత మరో 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. మన బౌలర్లలో 5 కనీసం ఒక్కో వికెట్ తోటి తమ వంతు పాత్ర పోషించారు. అనంతరం రోహిత్ శర్మ, రిషబ్ పంత్ చక్కటి బ్యాటింగు టీమిండియాను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిపించింది. ఇక ఆదివారం నాడు పాకిస్తాన్ తోటి మ్యాచ్ రూపంలో మనకు అతిపెద్ద సవాల్ ఎదురుకానుంది. టీ20 వరల్డ్ కప్లో రోహిత్ బృందం శుభారంభం చేసింది. బుధవారం నాడు న్యూయార్క్లోని నాసా కౌంటీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ లీగ్ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుకు బ్యాట్కి దిగినటువంటి ఐర్లాండ్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో గారెన్ డెలానీ 14 బంతుల్లో 2 4లు 2 6లతోటి 26 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీగా హార్దిక్ పాండ్యాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 97 పరుగులు సాధించి విజయాన్ని నమోదు చేసింది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 4 4లు 3 6లతోటి 52 పరుగులు చేసి రిటైర్డ్ హార్డ్గా వెనుదిరగ్గా, రిషబ్ పంత్ 26 బంతుల్లో 3 4లు 2 6లతోటి 36 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి వీరిద్దరు కలిసి అంటే రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఇద్దరు కలిసి 2వ వికెట్కు 44 బంతుల్లో 54 పరుగులు జోడించి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. న్యూయార్క్లోని నసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో స్వింగ్కు అనుకూల వాతావరణం, అనూహ్యమైనటువంటి బౌన్సు, నెమ్మదైన అవుట్ఫీల్డ్, ఇలాంటి స్థితిలో బ్యాటింగ్ చేసినటువంటి ఐర్లాండ్ ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. 3వ ఓవర్లో కెప్టెన్ పాల్ స్టెర్లింగ్, బర్నలీను అవుట్ చేసినటువంటి హర్షదీప్ సింగ్ ముందుగా ఐర్లాండ్ని దెబ్బ కొట్టడంతో ఐర్లాండ్ పతనము వేగంగానే కొనసాగింది. పవర్ ప్లేలో ఐర్లాండ్ జట్టు 26 పరుగులు చేయగా వాటిలో 9 పరుగులు ఎక్స్ట్రాల రూపంలోనే వచ్చాయి. పాండ్యా తన తొలి ఓవర్లో టక్కర్, కాంఫర్లను వెనక్కి పంపగా టెక్టర్ను బుమ్రా అవుట్ చేశాడు. సిరాజ్ ఖాతాలో డాక్రెల్ వికెట్ చేరడంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 49 పరుగుల వద్ద నిలిచింది. అక్షర్ పటేల్ కూడా తన తొలి ఓవర్లో మెక్కార్తీ పనిపట్టగా బుమ్రా బౌలింగ్లో జోష్ లిటిల్ బౌల్డ్ అయ్యాడు. అయితే చివర్లో డెలానీ కొన్ని పరుగులు జోడించగలిగాడు. హర్షదీప్ సింగ్ ఓవర్లో 2 4లు 2 6లు కొట్టిన డెలానీ అదే ఓవర్ చివరి బంతికి రన్అట్ కావడంతో ఐర్లాండ్ ఆట ముగిసింది. ఇక ఓపెనర్గా వచ్చినటువంటి విరాట్ కోహ్లీ ప్రభావం చూపించలేకపోయాడు. 1 పరుగు మాత్రమే చేసి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. అయితే మరోవైపు రోహిత్ శర్మ మాత్రం ధాటిగా ఆడాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రిషబ్ పంత్ కూడా అదే తరహాలో వేగంగా బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా స్కోరు 1 వికెట్ నష్టానికి 39 పరుగులు చేరింది. జోష్ లిటిల్ ఓవర్లో 2 వరుస సిక్సర్లతోటి జోరు పెంచిన రోహిత్ శర్మ 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అంతకుముందు లిటిల్ వేసినటువంటి ఓవర్లో బంతి భుజానికి బలంగా తాగిన కారణంగా నొప్పితోటి హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత రోహిత్ శర్మ మైదానాన్ని వీడాడు. 21 పరుగులు చేయాల్సినటువంటి స్థితిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి విఫలమైన మెక్కార్తీ బౌలింగ్లో రివర్స్ స్కూప్ సిక్సర్ తోటి పంత్ మ్యాచ్ను ముగించాడు. ఇటీవలే ఐపీఎల్లో ఆడినటువంటి పంత్కు 7 ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఐర్లాండ్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ జట్టులో ఓపెనర్ బల్బ్రైను 10 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 5 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక కెప్టెన్ స్టెర్లింగ్ 6 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి టక్కర్ 13 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 10 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బౌల్డ్ కాగా, హ్యారీ టెక్టర్ 16 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక క్యాంపర్ 8 బంతులు ఎదుర్కొని 1 4 1 6 తోటి 12 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కీపర్ రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డాక్ట్రెల్ 5 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో బుమ్రాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డెలానీ 14 బంతులు ఎదుర్కొని 2 4లు 2 6లతోటి 26 పరుగులు చేసి చివర్లో రన్అట్ కావడం జరిగింది. ఈ ఐర్లాండ్ ఇన్నింగ్స్లో డెలానీ చేసినటువంటి 26 పరుగులే అత్యధిక పరుగులు. ఇక మార్క్ ఐడర్ 2 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో శివన్ దుబేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బ్యారీ మెక్కార్తీ 6 బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండా అక్షర్ పటేల్ బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఇక జోష్ లిటిల్ 13 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 14 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో బోల్డ్ కాగా, బెంజమిన్ వైట్ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో ఐర్లాండ్ జట్టు 16 ఓవర్లలోనే 96 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇక ఇండియన్ బౌలర్లు అందరూ కూడా చక్కగా రాణించారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, హర్షదీప్ సింగ్, బుమ్రా వీరిద్దరూ చెరో 2 వికెట్లు, సిరాజు, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీయడం జరిగింది. అక్షర్ పటేల్ 1 ఓవర్లో 3 పరుగులు మాత్రం ఇస్తే, ముఖ్యంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా 3 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా వీరిద్దరూ చెరొక మీడియం ఓవర్ వేయటం కూడా విశేషం. ఇక 97 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇండియాకు శుభారంభమే దక్కింది. అయితే ఈ మ్యాచ్లో అందరూ ఊహించినట్టుగానే ఓపెనర్గా వచ్చినటువంటి విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. 5 బంతులు ఎదుర్కొన్నటువంటి విరాట్ కోహ్లీ 1 పరుగు మాత్రమే చేసి మార్క్ ఐడర్ బౌలింగ్లో బెంజమిన్ వైట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రము నిలదొక్కుని హాఫ్ సెంచరీతోటి రాణించాడు. 37 బంతులు ఎదుర్కొన్నటువంటి రోహిత్ శర్మ 4 ఫోర్లు 3 సిక్స్లతోటి 52 పరుగులు చేసి తన బంతి భుజానికి తగలడంతో కొంచెం గాయంతో బాధపడ్డటువంటి రోహిత్ శర్మ రిటైర్డ్ హట్గా వెనుదిరిగాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి వికెట్ కీపర్ రిషబ్ పంత్ పర్వాలేదు, బ్రహ్మాండంగానే ఆడాడని చెప్పాలి. 26 బంతులు ఎదుర్కొన్నటువంటి రిషబ్ పంత్ 3 ఫోర్లు 2 సిక్స్లతోటి 36 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ కూడా విఫలమయ్యాడు. ఒక భారీ సిక్సర్ తోటి మ్యాచ్ని ముగిద్దాం అని అనుకున్న సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్ కొట్టి అవుట్ కావడం జరిగింది. 4 బంతులు ఎదుర్కొన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ 2 పరుగులు మాత్రమే చేసి బెంజమిన్ వైట్ బౌలింగ్లో డాక్టర్లకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి శివన్ దుబే 2 బంతులు ఎదుర్కొని పరుగులు ఏమి చేయకుండా నాటౌట్గా నిలిచాడు. దీంతో టీమిండియా 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ ఐడర్ అదేవిధంగా బెంజమిన్ వైట్ వీరిద్దరూ చెరొక వికెట్ తీశారు. మిగతా బౌలర్లు పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా జోష్ లిటిల్ 4 ఓవర్లలో ఏకంగా 42 పరుగులు, అంటే ఓవర్కి 10.5 చొప్పున పరుగులు సమర్పించుకోవడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి ఐర్లాండ్ బ్యాటింగు వెన్నువిరిచి ఐర్లాండ్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసినటువంటి జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్లో విజయంతో గ్రూప్ ఏలో ఉన్నటువంటి టీమిండియా తన పాయింట్ల ఖాతాను తెరిచింది. ఇక 2 పాయింట్లు సంపాదించినటువంటి టీమిండియా ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్ తోటి ఆడనుంది వచ్చే ఆదివారము. సో పాకిస్తాన్తో ఓడిపోయినా కూడా టీమిండియాకు పెద్దగా పోయేదేమీ లేదు. ఆ తర్వాత అమెరికా, కెనడాలపైన విజయం సాధించినట్లయితే సూపర్ 8కు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే పాకిస్తాన్ తర్వాత కొంచెం కఠినమైన జట్టు ఐర్లాండ్ అని చెప్పాలి. ఇలాంటి ఐర్లాండ్ మీద మనం గెలిచినాం కాబట్టి పాకిస్తాన్ మీద పెద్దగా మనకి ఒత్తిడి ఉండదు. పాకిస్తాన్ మీద స్వేచ్ఛగా ఆడొచ్చు. ఒకవేళ ఓడినా పెద్దగా పోయేదేమీ లేదు. అమెరికా, కెనడాల మీద విజయం సాధించి సూపర్ 8కి వెళ్ళవచ్చు. కాబట్టి ఈ మ్యాచ్లో విజయంతో మరింత ఆత్మవిశ్వాసంతో మరింత స్వేచ్ఛగా పాకిస్తాన్ మీద ఆడేటటువంటి అవకాశం వచ్చింది ఇండియాకి.